అందరికీ నమస్కారం. చెప్పులు తొడుక్కొని వెళ్ళకూడని 6 ప్రదేశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవాలయాలకే కాదు, ఇంట్లో పూజ గదిలోకి వెళ్ళాలన్నా హిందువులు కొన్ని ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చెప్పులు తొడుక్కోవడం. ఎవ్వరు కూడా చెప్పులు తొడిగి దేవాలయాలకు, పూజ గదిలోకి వెళ్ళరు. అలా చేస్తే ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. అయితే కేవలం పైన చెప్పిన 2 ప్రదేశాలకే కాదు, ఇంకా పలు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా పాదరక్షలను తొడగకూడదట. అలా తొడిగితే అంతా అశుభమే కలుగుతుందట. ఇంతకీ ఆ ప్రదేశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఆహార పదార్థాలను దైవంతో సమానంగా భావించడం హిందూ సాంప్రదాయంలో ఎప్పటినుంచో ఉంది. అందుకే వంటగదిలోకి వెళ్ళినప్పుడు చెప్పులను తొడిగి వెళ్ళకూడదు, బయట ఉంచే వెళ్ళాలి. లేదంటే ఆ ఇంట్లోని వారికి అన్ని అశుభాలే కలుగుతాయి, ధనం కోల్పోతారు. రెండవది, బియ్యం, పప్పులు, ఉప్పులు వంటి సామాన్లను నిల్వ ఉంచే ప్రదేశాలకు, గదులకు చెప్పులను తొడుక్కొని వెళ్ళకూడదు. ఆహారం అన్నపూర్ణాదేవితో సమానమట. అందుకే దాని వద్దకు వెళ్ళినప్పుడు చెప్పులను తొడుక్కోవద్దని చెబుతారు. మూడవది, డబ్బులను దాచి ఉంచే లాకర్లు, బీరువాలు, ఇతర పెట్టెల వంటి వద్దకు చెప్పులు తొడుక్కొని వెళ్ళకూడదు. డబ్బంటే ధనం, అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కనుక వాటి వద్ద కూడా చెప్పులు తొడుక్కొని వెళ్ళకూడదు. నాలుగవది, మన దేశంలో గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి వంటి పుణ్యనదులు ఎన్నో ఉన్నాయి. అయితే అలాంటి పుణ్యనదుల్లోకి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదట, లేదంటే అనేక పాపాలు చుట్టుకుంటాయట. ఇంకా ఐదవది, వినాయక చవితి, దసరా వంటి పండుగలకు ఆయా దేవుళ్ళ విగ్రహాలను ప్రతిష్ఠిస్తాం కదా, అలాంటి వేదికల వద్ద కూడా చెప్పులు తొడుక్కొని వెళ్ళకూడదు. ఇక ఆరవది, ఇంట్లోని పూజ గదిలోకి, దేవుడు గుళ్ళల్లోకి చెప్పులతో వెళ్ళరాదు. ఇష్టదైవం ఉంటే ఇల్లు పవిత్రతకు నెలవు. 10 మంది పూజించే దేవుడి గుడిలోని దేవుడు కూడా అంతే పవిత్రం. అలాంటి ప్రదేశాల్లోకి చెప్పులతో వెళ్తే అశుభం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.